అనగనగా అది పందన రాజ్యం. ఆ రాజ్యానికి రాజు రాజశేఖరుడు. ధర్మపరుడు, కాని సంతానం లేక నిరంతరం బాధపడేవాడు. ఒకరోజు వేట కోసం పంపా నది తీరానికి వెళ్ళిన రాజుకు అడవిలో ఒక అద్భుతం కనిపిస్తుంది. మెడలో మెరుస్తున్న మణిహారంతో, సాక్షాత్తు ఆ శివకేశవుల తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడే మణికంఠుడు. కాని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సొంత కొడుకు పుట్టాక రాణి మనసు మారింది. మంత్రి వేసిన విషపు వ్యూహంలో చిక్కుకుంది. పులిపాలు తెస్తేనే నా ప్రాణం దక్కుతుంది అని మాయా నాటకం ఆడింది. అప్పుడు 12 ఏళ్ల బాలుడు సామాన్యుడు కాదు. సాక్షాత్తు ఆ ధర్మశాస్త్ర అవతారం. అమ్మా, నీ కోసం పులిపాలు నేను తెస్తాను అని రొమ్ము విరిచి అడవికి బయలుదేరాడు. చేతిలో విల్లు, తల మీద ఇరుముడి. నడుస్తున్నది బాలుడు కాదు, ఒక మహాశక్తి. అడవిలో ఎదురైంది రాక్షసి మహిషి. ఆకాశం దద్దరిల్లింది, భూమి కంపించింది. అయ్యప్ప స్వామి తన విశ్వరూపాన్ని చూపించి ఆ దుష్ట శక్తిని సంహరించి ఆమె శరీరంపై ఆనంద తాండవం చేశాడు. చూస్తుండగానే అద్భుతం జరిగింది. దేవేంద్రుడే పులిగా మారాడు. దేవతలందరూ పులులయ్యారు. పులి వాహనంపై వందల పులుల మధ్య పందల రాజ్య వీధుల్లో సింహగర్జన చేస్తూ వస్తున్న అయ్యప్పను చూసి రాజ్యమే నివ్వెరపోయింది. తన అవతార లక్ష్యం పూర్తయిందని చెప్పి శబరిమల గుళ్ళపై 18 మెట్లపై జ్యోతి స్వరూపుడై వెలిశాడు. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమయ్య అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఈ పాటను ఇంతవరకు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ పాట కొంచెమైనా నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి షేర్, ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఇంకొక మంచి పాట చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. మీ ప్రేమ, మీ ఆశీర్వాదమే మా బలం. ఇంకొక అందమైన పాటతో త్వరలోనే మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.